హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వచ్చేసి కాశీ పుణ్యక్షేత్రం గురించి చెప్తాను నేను ఈ వీడియోలో. ఇండియాలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో కాశీ ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రవహించే గంగా నదిని వారణాసి అని అంటారు. వరణ ఆసి అనే రెండు నదులు కలుస్తాయి, అందుకనే ఈ నదిని వారణాసి అని అంటారు. అదే విధముగా ఇక్కడ ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల పొట్టుక నుండి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత, కాశీలో ఈ గంగా నదికి ఉన్న ప్రాముఖ్యత ఇది. చాలా పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఈ వారణాసిలో ఉంది. కాశీ నుండి తెచ్చిన నీటిని ఇంటిలో ఉంచుకోకూడదు, ఎందుకంటే కాశీకి మరొక పేరు మహాశ్మశానం, అందుకని ఆ నీటిని ఇంటిలో ఉంచుకోకూడదు. అప్పట్లో అయితే అందరూ పెద్దవారు మాత్రమే కాశీకి వెళ్ళేవారు. ఇప్పుడు అయితే చిన్నపిల్లలు కూడా అందరూ వెళ్తున్నారు కాశీకి. ఇప్పుడు చాలా మంది అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ అందరూ వెళ్తున్నారు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక్కసారైనా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు ఈ 3 పనులు చేశారు. విశ్వేశ్వర లింగాన్ని భక్తితో దర్శించుకోవడం, ఎవరైనా చనిపోయిన వారున్నప్పుడు వారి అస్థికలను గంగా నదిలో కలిపి వారి ఆత్మ శాంతి కోరుకోవడము. అదే విధముగా అక్కడికి వెళ్ళిన వారు కాయాపేక్ష ఫలాపేక్ష అని ఇష్టమైన ఏదైనా కాయను కానీ పండును కానీ వదిలివేసి రావడము చేస్తారు. ఇప్పుడు నేను కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఏంటో చెప్తాను. కాయాపేక్ష అంటే దేహం పట్ల ప్రేమ. ప్రతి వ్యక్తికి ఆపేక్ష ఉంటుంది, అది వదిలేయమని అర్థం. అంటే కోరికలు లేకుండా సాధువుగా జీవిస్తాను అని కాశీలో ఇష్టముగా వదిలేయడం ఈ కాయాపేక్షకి అర్థం. అలాగే ఫలాపేక్ష అంటే ఎవరికైతే మనం సహాయం చేస్తామో వారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఉండేదాన్ని ఫలాపేక్ష అంటారు. సపోజ్ మనం ఇప్పుడు బంధుమిత్రులకి ఏదైనా సహాయం చేసినప్పుడు వారి దగ్గర నుండి ఏమీ ఆశించకుండా ఉండడం. అదే విధముగా యజ్ఞాలు చేసి కోరికలు కోరుకోవడము అలాంటివి. ఏ పని చేసినా కూడా దాని నుండి మనము ఏమీ ఆశించకూడదు, దానిని ఫలాపేక్ష అంటారు. అసలైన ఈ కాయాపేక్షకి ఫలాపేక్షకి అర్థం ఇది. మన పెద్దలు చెప్పినట్టు ఈ కాయాపేక్ష ఫలాపేక్ష ఈ విధముగా చేస్తే ఆరోగ్యవంతముగా మనసు ప్రశాంతముగా ఉంటుంది. కానీ మనము చేసేది ఇష్టమైన కాయను కానీ పండును కానీ వదిలేసి వస్తూ ఉంటున్నాము. అది జీవితాంతం తినకుండా ఉంటున్నాం. ఇప్పుడు నేను కాశీలో ఎన్ని రోజులు ఉండాలి, ఉన్న రోజుల్లో ఏం చేయాలి అనే దాని గురించి చెప్తాను. మనిషి గర్భంలో 9 నెలలు ఉంటాడు. జన్మరాహిత్యాన్ని ఇచ్చేది కాశీ ఒకటే. అందుకని వ్యాస మహర్షి 9 నెలలు దీక్షలో ఉండి తర్వాత స్వగృహానికి చేరి మంచి రోజు చూసుకొని పూజ చేసుకోమని చెప్తాడు. అప్పుడు అంత భక్తితో మేము అంతకాలము ఇక్కడ ఉండలేము, ఏదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు. అప్పుడు వ్యాస మహర్షి 9 రోజులు ఉన్నా కూడా మీకు ఫలితం దక్కుతుంది అని చెప్పారు. అందుకని ఇప్పుడు సమయం ఉన్నవారు 9 రోజులు కాశీలో ఉండి వస్తున్నారు. ఆ 9 రోజుల్లో ఈ 8 అంశాలు ఖచ్చితంగా చేయాలి. విశ్వేశ్వర నామస్మరణము, దానాలు చేయడము, ఏకభుక్తము, ప్రాతకాల స్నానము, ఉదయం సాయంత్రము విశ్వేశ్వర దర్శనము, ధర్మ ప్రసంగాలు వినడము, కోపం రాకుండా ఉండడము, అబద్ధాలు ఆడకుండా ఉండడము. ఈ 8 అంశాలు కాశీలో 9 రోజులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటిని పాటించాలి, చెయ్యాలి వీటిని. ఇది కాశీ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు, అందుకని మీకు చెప్దామని ఈ వీడియో చేశాను. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. అలా చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.